హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమేష్ అండి. మనం ఇప్పుడు ఈ క్లాస్లో సింప్లికేషన్స్ సూక్ష్మీకరణలు నేర్చుకుంటామండి. అర్థమెటిక్ మనకు బాగా రావాలి, దాంట్లో డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్ కూడా ఎక్కువ ఇస్తాడు ఈ మధ్యన కాంపిటేటివ్లోను. ఇవన్నీ మనకి ఈజీగా చక్కగా చిన్న చిన్న టెక్నిక్స్తో మనకి ఈజీగా రావాలంటే ఈ సింప్లికేషన్ అనే టాపిక్ బాగా నేర్చుకోవాలండి. ఇవన్నీ కూడా నేను వితౌట్ పెన్తో ఈజీగా నేర్పుతాను టెక్నిక్స్. ఈ క్లాసు మన కాంపిటేటివ్గా కాకుండా చిన్నపిల్లలకు కూడా ఈజీగా మనం చిన్న చిన్న క్యాలిక్యులేషన్ పార్ట్ నేర్పడానికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. అంత బాగా నేర్చుకోవాలి ఈ క్లాసునండి. ఇదే మనకి అర్థమెటిక్కి మొట్టమొదటి స్టెప్ అవుతుందండి. బాగా నేర్చుకుంటే కనుక క్యాలిక్యులేషన్ పార్ట్ భయం ఉన్న వాళ్ళకి, అర్థమెటిక్ అంటే కొద్దిగా ఉంటుంది కదండి, కొద్దిగా ఫీలింగ్ భయం ఉన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళకి ఏం ఉండదండి. ఈజీగా మనం ఈ టెక్నిక్స్ నేర్చుకుంటే కనుక మనకి అర్థమెటిక్ పార్ట్ బాగుంటుంది. ఓకే, దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయంటే కనుక ఇగోండి, మనకి మల్టిప్లికేషన్స్, స్క్వేర్స్, స్క్వేర్ రూటు, క్యూబ్స్, క్యూబ్ రూటు, పర్సంటేజ్, ఈ 4 టాపిక్లు కూడా మనం బాగా నేర్చుకుంటే ఈజీ అవుతుందండి. అన్నీ ఒకేసారి కాబట్టి మనం స్టెప్ కింద క్లియర్గా స్టెప్ బై స్టెప్ క్లియర్గా నేర్చుకుంటే మనకి ఈజీ అవుతుందండి. ఓకేనండి. సింప్లిఫికేషన్ సూక్ష్మీకరణలో మొట్టమొదటిది మల్టిప్లికేషను. ఈ మల్టిప్లికేషన్ బాగా నేర్చుకుంటే అర్థమెటిక్ పార్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. దాంట్లో క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా స్పీడ్గా చేయొచ్చండి. ఈ టెక్నిక్స్ బాగా వినండి. ఓకేనండి. ఫస్ట్ స్టెప్ 1 నేను ప్రతిదీ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 కింద ఫస్ట్ మోడల్ కాబట్టి స్టెప్ 1 అని చెప్తాను. ఓకేనండి. ఇక్కడ క్లియర్గా చూస్తారండి, ఇవి టెక్నిక్స్. ఈ టెక్నిక్స్ నేను ఇక్కడ రాస్తూ ఉంటాను, దాన్ని మనం ఇక్కడ అప్లికేబుల్ చేద్దామండి. చాలా ఈజీ అండి. మనకి 45/80 ఉంది అంటే 45 18 ఎంత అని ఎవరైనా అడిగా మనం స్పీడ్గా చెప్పగలమా? చెప్పలేము. కానీ 9 9s ఎంత అనగానే ఇమ్మీడియట్గా చెప్పగలం మనం. సో దానికి దీనికి పెద్ద తేడా లేదు, ఈజీ అండి. ఇప్పుడు ఈ పెద్ద టేబుల్ని చిన్న టేబుల్ కింద నేను కన్వర్ట్ చేస్తాను చూడండి. ఎలా అంటే ఈ టెక్నిక్స్ ఉపయోగించి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టెక్నిక్ ఏముంది, అక్కడ బేస్ సంఖ్య ఆడ్ నెంబర్ ఏదైతే ఉందో అక్కడ డబల్ చేయమని ఉందండి. ఈవెన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ చేయమని నేను ఇక్కడ టెక్నిక్స్ కింద రాశాను. ఈవెన్ నెంబర్ అంటే సరి సంఖ్య, దాన్ని సగం చేద్దాం. చూడండి, కావాలి ఫస్ట్కి వచ్చిన 45 అనేది ఆడ్ నెంబర్ కదండి. మరి ఆడ్ నెంబర్ని ఏం చేయమన్నాడు? డబల్ చేయమన్నాడు. మరి 45ని డబల్ చేస్తే ఏమవుతుందంటే 90 అవుతుందండి. మరి ఇదేంటిది 18 అనేది ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ని మనం ఆఫ్ చేయాలి కాబట్టి ఈవెన్ నెంబర్ని ఆఫ్ చేస్తే ఎంత అవుతుందంటే 9 అవుతుంది. ఇప్పుడు చూడండి 45 18s అంటే ఒక పెద్ద టేబుల్ కింద ఉంది. అదే ఇక్కడ చూడండి 9 × 9 అంటే 0 పక్కన పెట్టండి, 9 9s 81. మరి ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి 0 అంటే పెద్ద టేబుల్ చిన్న టేబుల్గా ఈజీగా అయిపోయింది. చూసారండి. అలాగే నెక్స్ట్ ఇది చూద్దాం. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది, ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది. మన రూల్ ప్రకారం ఈవెన్ నెంబర్ని ఆఫ్ చేయాలి, ఆడ్ నెంబర్ని డబల్ చేస్తే ఎంత అవుతుందంటే 110 అవుతుందండి. చూసారండి, 16 55 అంటే మనకు కొద్ది కష్టం. ఇక్కడ చూడండి 8 × 11 ఏమవుతుందంటే 88 అవుద్ది. ఇక్కడ ఏముందండి అంటే 0 ఉంది కాబట్టి దీని ఆన్సర్ 880. నెక్స్ట్ మూడోది చూద్దాం. చూడండి 35 × 14 అండి. సో 35 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి దీన్ని ఏం చెప్పారంటే అక్కడ డబల్ చేయాలని. 35ని డబల్ చేస్తే 70. అలాగే ఇక్కడ ఈవెన్ నెంబర్ 14 కాబట్టి ఈవెన్ ఏం చేయాలి? ఆఫ్ చేయాలి కాబట్టి 7. మనకి 7 7s తెలుసు, 49 పక్కన ఇంకేముందండి మహా అయితే 0 ఉంది కాబట్టి 490. ఇది మనకి స్టెప్ 1. ఎంత ఈజీగా వచ్చి చూసారండి. ఈ విధంగా చేయాలి. ఓకేనండి. మల్టిప్లికేషన్లో స్టెప్ 2 అండి. స్టెప్ 2 జాగ్రత్తగా చూస్తే మనకి ఇక్కడ ఇందాక మోడల్లో లేకుండా ఇది డిఫరెంట్గా ఉంది. ఇందాక అనుకోండి 45 డబుల్ చేసి 18 అని చెప్పాను. ఇక్కడ అలా లేదు, 33 × 37. మరి రెండు కూడా ఆడ్ నెంబర్లే ఉన్నాయి. 82 × 88 రెండు ఈవెన్ నెంబర్లే ఉన్నాయి. మరి ఈ విధంగా ఇస్తే మనకి ఏమైనా టెక్నిక్స్ ఉందా మరి అంటే, ఇందాక మనకి షార్ట్ కట్ అప్లికేబుల్ అవ్వట్లేదు. ఇక్కడ మీకు ఏం చెప్పానంటే యూనిట్స్ ప్లేస్లో ఏదైతే ఉందో ఆ 2 డిజిట్లు టోటల్ చేస్తే 10 రావాలి. అంటే ఏంటంటే యూనిట్ ప్లేస్ అంటే ఒకట్ల స్థానం అండి. ఒకట్ల స్థానంలో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఒకట్ల స్థానంలో 7 ఉంది. మరి ఈ రెండు కలిపితే 10 రావాలి. అది నేను చెప్పిన అక్కడ టెక్నిక్ అండి. మరి 3 + 7 కలిపితే ఎంత వస్తుందంటే 10 కదా. అలాగే మరి ఇక్కడ చూడండి 2 + 8 ఈ రెండు కూడా యూనిట్ ప్లేస్లో ఉన్నవే. ఈ రెండు కలిపితే 10 వస్తున్నాయి. అలాగే ఇక్కడ 1 9 కలిపితే ఎంత వస్తున్నాయండి? 10 వస్తుంది. ఇలా యూనిట్ ప్లేస్లో ఏదైతే డిజిట్లు ఉన్నాయో ఆ 2 డిజిట్లు మనం యాడ్ చేస్తే 10 రావాలి. నెక్స్ట్ 10th ప్లేస్ 10ల స్థానంలో ఉన్నాయి చూడండి. ఒకసారి 10ల స్థానంలో ఏమన్నాడు? అక్కడ సేమ్ డిజిట్ ఉండాలని చెప్పాను కదా. అలాగే ఇక్కడ 10ల స్థానం అంటే ఇదే కాబట్టి ఇది కూడా 10ల స్థానం ఉన్నది కాబట్టి 3 3 సేమ్ డిజిటేగా. అలాగే ఇక్కడ ఏముందండి 8 8 సేమ్ డిజిట్.
6 6 అలా ఇలా ఉన్నదానికి వితౌట్ పెన్ అవసరం లేదండి, ఈజీగా వస్తాయి. చూడండి జాగ్రత్తగా. ఇలా ఉంటే ఎలా చేయాలంటే ఫస్ట్ ఏవైతే కలిపితే టోటల్ 10 వస్తున్నాయి 2 మల్టిప్లై చేయాలి. 3 × 7 ఎంత అవుతుందంటే 3 7s 21. నెక్స్ట్ 10ల స్థానంలో ఉన్నాయి సేమ్ డిజిట్ కాబట్టి 3 3 కదండి సేమ్ డిజిట్. 3 తర్వాత వచ్చే నెంబర్ ఏదంటే 4. ఎప్పుడు కూడా దాని తర్వాత వచ్చే నెంబర్తో మల్టిప్లై చేస్తే చాలండి. ఇక్కడ సేమ్ డిజిట్ 3 3 కాబట్టి 3 తర్వాత వచ్చే నెంబర్ 4 కాబట్టి 3 4 12 అయిపోయింది ఆన్సర్. అలాగే దీన్ని చూద్దాం. ఇన్ ప్లేస్లో ఉన్నాయి 2 యాడ్ చేస్తే 10 కాబట్టి ఫస్ట్ ఆ 2 మల్టిప్లై చేద్దాం. 2 8 16. అలాగే 10ల స్థానంలో ఉన్న ఈ 2 డిజిట్లు సేమ్ కాబట్టి 8 కాబట్టి సేమ్ డిజిట్. 8 తర్వాత వచ్చే నెంబర్ 9 కాబట్టి 8 9 72. ఫైనల్గా 7216 దీని ఆన్సర్ అండి. థర్డ్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఇక్కడ మరి 1 9 కలిపితే 10 వచ్చింది. ఓకే 1 9 9 అని రాయకూడదండి, ఎందుకంటే 2 డిజిట్స్ రాయాలి మనం ఇప్పుడు. అంచేత 1 9 9 అనకూడదండి, 0 9 అనాలి. 0 9 రాయాలి. అక్కడ డబల్ డిజిట్ మల్టిప్లై చేస్తాం, డబల్ డిజిట్ రాయాలండి. ఇక్కడ 9 అన్నా 0 9 అన్నా ఒకటే. అంచేత 1 9 9 అని రాయకూడదు, మిస్టేక్ జరుగుతుంది. 0 9 అని రాయాలి. ఇంకా సేమ్ డిజిట్ ఏముందంటే ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 తర్వాత వచ్చే నెంబర్ 7 6 7 42. ఇది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనండి, ఎంత ఈజీగా వస్తాయి మనకి. నెక్స్ట్ మల్టిప్లికేషన్లో స్టెప్ 3 అండి. స్టెప్ 1 స్టెప్ 2 కనుక మనకి సెట్ కాకపోతే కనుక స్టెప్ 3 చూద్దామండి. ఇక్కడ స్టెప్ 3లో స్టెప్ 2కి కొద్దిగా రిలేషన్గా ఉంటుంది. ఏంటంటే ఇక్కడ యూనిట్ ప్లేస్ ఏదైతే ఉందో 1ల స్థానంలో ఉన్న డిజిట్లు ఏవైతే ఉన్నాయో సేమ్ డిజిట్ ఉంటుంది. చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి 1 ప్లస్లో 6 ఉందండి. అలాగే ఇక్కడ 1ల స్థానంలో కూడా 6 ఉంది, సేమ్ డిజిట్ అన్నమాట. అలాగే 10th ప్లేస్ అంటే 10ల స్థానంలో టోటల్ 10 రావాలట. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ 4 ఉంది కదండి 10ల స్థానం, మరి ఇక్కడ కూడా 10th ప్లేసే కదా. ఈ 2 కలిపితే టోటల్ 10 4 + 6 10. ఇలా ఈజీ అండి, డెడ్ ఈజీ ఇలా ఉంటే. అలాగే ప్రతిదానికి చూడండి యూనిట్ ప్లేస్లో ఉన్నాయి సేమ్ డిజిట్ ఉంటున్నాయి. అలాగే 10 ప్లేస్లో ఉన్న ఏవైతే ఉన్నా టోటల్ కలిపితే 10 వస్తున్నాయి. ఇక్కడ కూడా అంటే యూనిట్ ప్లేస్లో ఉన్నాయి సేమ్ వస్తున్నాయండి. 10ల స్థానంలో ఉన్న డిజిట్లు 2 కలిపితే 10 వస్తున్నాయి. దీనికి చాలా డెడ్ ఈజీ అండి. చిన్న పాయింట్ ఒకటి క్లారిటీగా వినాలి. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే 1ల స్థానంలో ఉన్న డిజిట్లు ఏవైతే ఉన్నాయో ఆ 2 మల్టిప్లై చేసేయాలి. 6 6 36. నెక్స్ట్ 10ల స్థానంలో ఉన్న డిజిట్లు ఏమున్నాయండి ఇక్కడ 6 1 4 1. ఆ 2 కలిపితే 10 వస్తున్నాయి కదా మన షార్ట్ కట్ ప్రకారం. 6 4 కలిపితే 10 వస్తున్నాయి కాబట్టి ఆ రెండింటిని మల్టిప్లై చేసేయండి. 4 6 24. మరి ఇక్కడ సేమ్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయాలి. ఇక్కడ అదే ఆ ఒక్క పాయింటే గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ 1ల స్థానంలో ఉన్న సేమ్ డిజిట్ ఏముందంటే 6 కదా, ఆ 6ని కలిపితే మనకి ఎంత అవుతుందంటే 30 అవుతుంది. ఇది మన ఆన్సర్ అవుతుంది. ఒకసారి దీన్ని కూడా క్లియర్గా చూడండి. ఓకేనండి, 1ల స్థానంలో ఉన్న డిజిట్లు 7 7 అంటే సేమ్ ఉన్న యూనిట్ ప్లేస్లో ఉన్నాయి. ఫస్ట్ ఆ 2 మల్టిప్లై 7 7s ఎంత అంటే 49. 10th ప్లేస్లో ఏదైతే ఉన్నాయో ఆ 2 డిజిట్లు కలిపితే 10 రావాలి, వస్తున్నాయి కదండి. అలాగే 3 7 కలిపితే 10 వస్తున్నాయి కదా, ఆ 10 ఏవైతే వస్తాయో ఆ 2 మల్టిప్లై చేయండి. 3 7s 21. మరి ఇక్కడ సేమ్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయాలని చెప్తున్నా. అప్పుడు మొత్తం ఎంత అవుతుంది 21 + 7 28. ఇది 2849 ఆన్సర్ అండి. నెక్స్ట్ దీని థర్డ్ మోడల్ చూద్దామండి. ఇది చాలా ఈజీ అండి ఇది. అలాగే సేమ్ చూద్దాం. 9 9s మనం అనుకున్నట్టే 81. ఓకే 10ల స్థానంలో డిజిట్లు కలిపితే ఎంత వస్తున్నాయి ఇక్కడ మరి 10 వస్తుంది కాబట్టి ఆ 2 మల్టిప్లై చేయండి. 199 కాబట్టి ఏదైతే సేమ్ డిజిట్ ఉందో దాన్ని యాడ్ చేయాలి. 9 9 కలిపితే 18. ఇది మన ఆన్సర్ అవుతుంది. ఓకే అండి, అంత ఈజీగా ఉంటాయి, గుర్తుపెట్టుకుంటే చాలు. మల్టిప్లికేషన్లో స్టెప్ 4 అండి. స్టెప్ 4 మనం నేర్చుకునేటప్పుడు ఇది చాలా జాగ్రత్తగా వినాలి. మీకు ఇది కన్ఫ్యూజ్ అన్న ఫీలింగ్ ఉంటుంది కానీ ఎందుకు ఏమన్నా దీన్ని బేస్ చేసిన మొత్తం పెద్ద పెద్ద డిజిట్లు కూడా ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు. మల్టిప్లికేషన్ ఎలాంటిది జరిగినా సరే దీన్ని బేస్ చేసి ఇది కరెక్ట్గా వింటే ఏదైనా ఈజీగా వస్తుంది. ఓకేనండి, ఈ మల్టిప్లికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 మనం చెప్పుకున్నాం. స్టెప్ 4 అంటున్నాను నేను. స్టెప్ 1 ఏం చెప్పుకున్నాం అంటే మనం ఒకటి ఆడు ఒకటి ఈవెన్ అయ్యి ఉండాలన్నాను, కానీ ఇక్కడ 2 చూస్తే ఈవెన్ నెంబర్లే ఉన్నాయండి. అది స్టెప్ 1. స్టెప్ 2 ఏం చెప్పానంటే నేను ఓకే యూనిట్ ప్లేస్ టోటల్ కలిపితే యూనిట్ డిజిట్లో ఏదైతే డిజిట్లు ఉన్నాయో 2 కలిపితే 10 రావాలన్నాను. మరి 2 కలిపితే 10 అని చేస్తే స్టెప్ 2 కూడా ఫెయిల్ అండి. స్టెప్ 3 ఏం చెప్పానంటే 10ల స్థానం అంటే 10th ప్లేస్లో ఉన్న 2 కలిపితే 10 రావాలను అన్నా వచ్చినాయా రాలేదు.
స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 ఫెయిల్ అయింది కాబట్టి మన స్టెప్ 4 ఏంటంటే ఇక్కడ టైటిల్ చూడండి బిలో 50 అన్నాను నేను, మరి 50 తక్కువ ఉన్నాయి కదా. అయితే బిలో 50 అంటే మా తెలుగులో 50కి తక్కువగా ఇచ్చాను అని అర్థం అండి. మరి ఇవి మరీ తక్కువగా ఉన్నాయి, మరీ తక్కువ అనేది కొద్ది డిస్టెన్స్ ఎక్కువ ఉన్నాయి అని చేత జాగ్రత్తగా చూస్తానండి. ఇక్కడ క్లియర్గా చూడండి, బిలో 50 ఏదైతే ఇచ్చాడో ఆ రెండు కూడా ఈవెన్ నెంబర్స్ అయినా కావచ్చు. చూడండి 44, 48 రెండు ఈవెన్ నెంబర్లే. అయితే రెండు కూడా ఆడ్ నెంబర్లు ఉండాలి, బేస్ సంఖ్యలు ఉండాలి. అక్కడ చూడండి ఇక్కడ 43, 45 అనేవి బేస్ సంఖ్యలు. ఎందుకు రెండు ఈవెన్ నెంబర్లు అవ్వాలి, రెండు ఆడ్ నెంబర్లు అవ్వాలంటే కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనండి. అని చేత చాలా జాగ్రత్తగా చూస్తే ఇక్కడ టైటిల్ ఏంటంటే మనకి బిలో 50 కాబట్టి ఈ 44 అనే నెంబరు 50కి ఎంత తక్కువ అంటే 6 తక్కువ అండి. తక్కువ అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి మైనస్ పెట్టుకున్నాను. అలాగే 48 అనేది 50కి ఎంత తక్కువ అంటే 2 తక్కువ అండి. ఫస్ట్ మనం మొట్టమొదటిగా రాయాల్సిన స్టెప్ ఇదే. ఈ డిజిటల్ చూడగానే ఈ 44 నెంబర్ చూడగానే 50కి 6 తక్కువ, ఈ 48 చూడగానే 50కి 2 తక్కువ అంటే మైనస్ అని రాసుకున్నాం. ఓకేనండి. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి. 6 2 = 12 అది ఫస్ట్. ఎంత అయితే తక్కువ రాసుకున్నారో ఆ తర్వాత మనం మల్టిప్లై చేయాలి. ఓకే. ఇప్పుడు ఈ 6 × 2 కలిపితే 8 అవుదండి, -8 అవుతుంది. 6 2 కలిపితే -8. -8 కాబట్టి దేంట్లో తీసేవాలంటే దీన్ని 50లోంచి తీసేయాలి. 50లోంచి తీసేస్తే ఎంత అవుతుంది అంటేనండి 42 అవుతుంది. ఒకసారి ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. 42 అయింది కదండి. ఈ 42ని మనం ఆఫ్ చేయాలి. ఆఫ్ చేయడం ఎందుకు ఆఫ్ చేయాలంటే 50 అంటే ఆఫ్ కాబట్టి ఆఫ్ చేయాలి. అదే కనుక 100 అయితే మనకేం అవసరం లేదు, ఫుల్ కాబట్టి మన ఇష్టం. ఆఫ్ కాబట్టి ఆఫ్ చేయాలి. ఓకే. దీన్ని ఆఫ్ చేస్తే ఎంత అవుతుందంటే 21. సో 2112. ఇది చాలా లెంతీగా ఉంది కదా, ఇది షార్ట్ కట్ ఏంటి అని అనుకుంటున్నారేమో. దీని గురించి నేను ముందు చెప్తానంటే చాలా క్లియర్గా. ఇన్ని స్టెప్పులు కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లారిటీ ఎంత మెయింటైన్ చేస్తానంటే ముందు ఈజీగా రావడానికి ఇంత క్లియర్గా చెప్తాను. ఓకేనండి. కావాలంటే నెక్స్ట్ చూడండి క్లియర్గా. 43 అనే నెంబరు 50కి ఎంత తక్కువ అంటే 7 తక్కువ అండి, -7 తక్కువ కాబట్టి. అలాగే 45 అనే నెంబరు 50కి ఎంత తక్కువ అంటే 5 తక్కువ. ఈ రెండింటిని మనం ఏం చేయాలని చెప్పానంటే ఫస్ట్ మల్టిప్లై చేయాలి. 7 5s ఏమవుతుందంటే 35. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే చాలా జాగ్రత్త చూడండి. ఈ 7 ఈ 5 యాడ్ చేయాలి. -7 -5 కలిపితే మన టోటల్ ఎంత వస్తుందంటే -12. ఈ -12 దేంట్లో తీసేవాలండి 50లో తీసేవాలి. తక్కువ కాబట్టి తీసేస్తున్నా. ఎంత అవుతుందంటే 38. మరి 38 ఏం చేయాలని చెప్పండి ఆఫ్ చేయాలి. ఎందుకంటే 50 అంటే ఆఫ్ కదా, అంతే ఆఫ్ చేస్తే మనకి ఏమవుతుందంటే 19. దీన్ని ఆఫ్ చేస్తే ఎంత అవుతుందండి 19. ఇలా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. మనకి చిన్న దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఓకే, ఇది కొద్ది దూరం ఎక్కువ ఇచ్చాను. 23 మీద కూడా ఇవ్వచ్చు కదండి, అంటే మనకి టేబుల్స్ బాగా రావాలి. మరి అందుకని 23 × 27 అని ఇవ్వలేదండి నేను. ఇక్కడ చూడండి 39. ఎందుకు టేబుల్స్ రావాలని ఈ క్వశ్చన్ చెప్తా ఉంటే మీకు అర్థం అవుద్ది. ఇది 50కి ఎంత తక్కువ అంటే 11. ఇది 50కి ఎంత తక్కువ అంటే -13. చూసారండి. ఇప్పుడు ఈ రెండు ఏం చేయాలి, మన రూల్ ప్రకారం మల్టిప్లై చేయాలి. మనకు చిన్న టేబుల్సే రావు, మరి పెద్ద టేబుల్ కదా, అందుకే రెండే ఎగ్జాంపుల్ చిన్నగా ఇచ్చాయి మీకు అర్థం అవడం కోసం. ఇప్పుడు చూడండి 11 × 13 ఏమవుతుందంటే 143 అవుతుందండి. మన రూల్ ప్రకారం 2 డిజిట్స్ రాయాలని స్టార్టింగ్లో చెప్పాను కదండి, అంచేత 43 రాయాలండి. ఇంకా 1 ఉంది అని చెప్పి పక్కన పెట్టండి ఈ 1ని. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసి రాసాం కదండి. నెక్స్ట్ 11 13 కలిపితే మనకి ఎంత అవుతుందంటే -24 అవుతుంది. ఈ -24ని మనం దేనిలో తీయాలి, మన రూల్ ప్రకారం 50లో తీసేయాలి. ఎంత అవుతుందండి 26. ఈ 26 మనం ఏం చేయాలంటే ఆఫ్ చేయాలండి. ఆఫ్ చేస్తే 13 రాసేయకూడదు ఇక్కడ, ఎందుకంటే ఇందాక 1 మిగిలింది కదా. 13 ఇది 1 కలిపితే 14. దీని ఆన్సర్ 1443. అంచేత మనకి చిన్న టేబుల్స్ ఇక్కడ దగ్గరగా చిన్నవి ఉన్నాయి కాబట్టి ఓకేనండి. ఇలా ఇస్తే టేబుల్స్ మీద మనం ఫోకస్ ఎక్కువ చేయాలి కాబట్టి ఇది మన రూల్ అండి. మరి ఇది బాగా రావాలంటే టేబుల్స్ మీద కూడా మనం ఫోకస్ చేయాలి. ఇది మీకు కన్ఫ్యూజ్గా ఉందేమో, ఒక స్టెప్ ముందుకెళ్తే దీని గురించి క్లియర్గా చెప్తా. ఇది బేస్ చేసుకుని మనం రిమైనింగ్ ఉన్నాయండి ఈజీగా చేయొచ్చండి. ఎందుకో నేను క్లారిటీగా చెప్తా. ఓకేనండి. 2 ఈవెన్ 2 ఆడ్ నెంబర్లు అని చెప్పి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదండి. ఒకసారి 4th ఎగ్జాంపుల్ చూడండి. ఇదే స్టెప్లోను ఇక్కడ 47 అనే నెంబరు 50కి ఎంత తక్కువ అంటే 3 తక్కువ అండి.
మరి 42 అనే నెంబర్ 50కి ఎంత తక్కువ అంటే 8 తక్కువ. చూసారండి, ఇచ్చిందేమో ఆడ్ నెంబరు, ఇదేమో ఈవెన్ నెంబరు. నేను అయితే ఏం చెప్పాను, అయితే రెండు ఈవెన్ ఉండాలి లేదా రెండు ఆడ్ ఉండాలండి. ఈవెన్ ఆడ్ ఇస్తే సెట్ అవుదా, ఎందుకు రాదు అంటే కనుక వస్తుంది, కాకపోతే కొద్ది లెంతీ అవుతుందని నేను చెప్పలేదండి మీకు. ఓకే, ఒకసారి చూద్దాం. ఇది 50కి 3 తక్కువ, ఇది 50కి 8 తక్కువ. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి మనం, 3 8 జార్, సో 24. ఓకే, 3ని 8 కలిపితే -11 అండి. మన రూల్ ప్రకారం దేంట్లో తీసాలంటే 50లోంచి 11 తీస్తే 39. మరి 50 అంటే ఆఫ్ అని చెప్పాను కదండి, వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో ఆఫ్ చేయాలి. దీన్ని ఆఫ్ చేస్తే ఎంత అవుతుంది, మరి 2లో పోతుందా అంటే పోవట్లేదండి. అందుకే చెప్పాను మీకు ఈజీగా ఉండాలని అలా చెప్పానండి. మరి ఆడ్ ఈవెన్ ఇస్తే ఈ విధంగా పాయింట్లో వస్తుంది. ఎంత అవుతుంది అంటే 19.5 అవుతుందండి. ఓకేనండి, అంచేత మరి పాయింట్లో వచ్చింది కదా, మీరు కన్ఫ్యూజ్ పడతారని చెప్పి నేను చెప్పలేదు. ఒకవేళ కొద్ది ఫాస్ట్గా ఉన్న వాళ్ళకైతే చూడండి, ఆ 0.5 ఎక్కడ యాక్ట్ చేయాలంటే చూడండి, 19.5 కదండి, 90 ఇలా రాసి 0.5 ఇలా రాసుకున్నాం అనుకోండి. మొత్తం టోటల్ ఎంత అవుతుందంటే 4719. ఇది 1974 యాజ్ ఎవర్ ఆన్సర్ అండి. ఓకేనా, ఇంత కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి అవసరం లేదు. రెండు ఈవెన్ రెండు యాడ్ అయితే కనుక ఈ ఎగ్జాంపుల్ మీకు బాగుంటుందండి. ఓకేనండి, మల్టిప్లికేషన్లో స్టెప్ 5 అండి. ఇందాక ఆల్రెడీ స్టెప్ 4లో మనం ఏం చెప్పుకున్నాం అంటే బిలో 50 చెప్పాం, ఇప్పుడు అబోవ్ 50 అంటే 50కి ఎక్కువ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, ఇది 50కి 8 ఎక్కువ అంటే కనుక +8. ఇది 50కి 6 ఎక్కువ అండి, ఎక్కువ అంటే +6. ఫస్ట్ స్టెప్ అదే కదా మనం చేసేదండి, సేమ్ దాన్ని నేర్చుకున్నట్టే. ఇప్పుడు 6 8 జార్ ఏమవుతుంది అంటే 48 అవుద్ది. ఇది మొట్టమొదటి స్టెప్ అండి. ఆ తర్వాత ఏం చేయాలని చెప్పాను, 6 8 కలిపితే 14. మరి +14 -14 అంటే కనుక ఇది 50కి ఎక్కువ ఇచ్చిన నెంబర్లు కాబట్టి +14 అండి. ఓకే, అంచేత ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, 50లోంచి తీసేయాలా 50 కలపాలా అంటే కనుక 50కి ఎక్కువ కాబట్టి 50కి యాడ్ చేయాలి. ఎంత అవుతుందంటే 4 6. మరి 50 అంటే ఆఫ్ అని చెప్పాను కదండి, ఆఫ్ అని చెప్తే దీన్ని ఏం చేయాలంటే ఆఫ్ చేయాలి. ఎంత అవుతుందంటే దాంట్లో కట్ చేస్తే 32. ఇది మన ఆన్సర్ అవుతుందండి. రెండో క్వశ్చన్ చూద్దాం. 57 × 59 ఇచ్చాడండి. ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇన్ని స్టెప్లు వేస్తే ఇది షార్ట్ కట్ ఎందుకు అవుద్ది, అవదండి. అంచేత ఈ పనికిమాలిన స్టెప్లన్నీ మానేసి డైరెక్ట్గా ఆన్సర్ వస్తా చూడండి. కావాలంటే ఎలాగో క్లియర్గా చూడండి. 7 9 జార్ 63, 7 + 9 16, 50 కలిపితే 66, కట్ చేస్తే 33 ఆన్సర్. ఇది ఫాస్ట్గా చెప్పాను అనుకుంటున్నారా, కావాలంటే చూడండి. నేను చేసింది అదే, కానీ ఇవేమీ రాయలేదు. ఓకే, ఇవేమీ రాయకుండా డైరెక్ట్గా చేశాను. ఎలాగో క్లారిటీగా చూడండి. కావాలంటే ఇది 50కి 7 ఎక్కువ, 50కి 9 ఎక్కువ అనేది నేను జస్ట్ ఊహించుకున్నాను అంతే, అక్కడ క్లియర్గా ఉంది కాబట్టి. ఫస్ట్ ఏం చేయాలి, ఈ రెండు మనం మల్టిప్లై చేయాలి. 7 9 జార్ 63, 7 + 9 ఏమవుద్దంటే 16 అవుద్ది. 16 అవుద్ది, +16 అవుద్ది. ఇది 50కి యాడ్ చేసాను, అప్పుడు ఎంత అవుతుందంటే 66 అవుతుంది. 50 అంటే ఆఫ్ కాబట్టి ఆఫ్ చేయాలి, 33 అది కూడా. అలా చేయొచ్చండి మనం డైరెక్ట్గా, ఇన్ని స్టెప్పులు రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒకసారి దీనికి ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా, ఒక్క 5 అని రాయకూడదు అని చెప్పానండి. 5 అన్నా 0 5 అన్నా ఒకటే. ఇక 2 డిజిట్స్ గురించి రాయాలి కాబట్టి 2 డిజిట్స్ రాసాను క్లియర్గా. ఎప్పుడు ఇందాక నేను చెప్తాను ఆల్రెడీ 2 డిజిట్సే రాయాలని చెప్పాను కాబట్టి 0 5. నెక్స్ట్ ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేసి ఇక్కడ రాసాం కాబట్టి 1 + 5 కలిపితే 6 అండి. ఇది 50కి యాడ్ చేస్తే 50, ఎందుకంటే 50కి ఎక్కువ పైన ఉన్నాయి కాబట్టి 56. 56ని ఆఫ్ చేస్తే 28 అండి ఆన్సర్. ఓకేనండి, ఇది మన షార్ట్ కట్. మల్టిప్లికేషన్లో స్టెప్ 6 అండి. ఇది ఎక్కువ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ అడిగేది ఇదేనండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, దీని గురించి బాగా నేర్చుకోవాలి. ఇక్కడ నేను టైటిల్ ఏం పెట్టానంటే బిలో 100 అని పెట్టాను, బట్ ఏం రాయలే, ఖాళీగా వదిలేసాను. దాని అర్థం ఏంటంటే ఎలాంటి నెంబర్లు ఇచ్చినా 100కి తక్కువలో. ఇది చూడండి, 93 అనేది ఆడ్ నెంబర్, బేస్ సంఖ్య. 94 అనేది ఈవెన్ నెంబర్. ఇందాక ఏం చెప్పాను 50 గురించి మాట్లాడుతున్నప్పుడు, అది ఒకటి 2 ఈవెన్ అవ్వాలి, 2 ఆడ్ అవ్వాలని చెప్పానండి. ఇక్కడైతే మాత్రం ఇది ఫుల్ కాబట్టి దీనికి ఏమీ ఈఐఏ ఉండదండి, ఎలాంటిదైనా సరే ఈజీగా వచ్చేస్తాయి. అంచేత 50 అయితేనే కొంచెం జాగ్రత్త పడాలి. 100 అయితే మాత్రం ఒకటి ఈవెన్ ఒక ఆడ్ ఇచ్చినా, ఒకటి ఆడ్ ఈవెన్ ఇచ్చినా సరే, 2 ఆడ్ ఇచ్చినా 2 ఈవెన్ ఇచ్చినా సరే ఎలాంటిదైనా సరే ఈజీగా వస్తుంది. కానీ ఏదైతే 50కి చెప్పానో ఆ విధంగానే మనం చేయాలి. చెప్పాను కదండి బేస్ అని. అంచేత చూడండి, అలాగే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది 100కి ఎంత తక్కువ అంటే 7 తక్కువ అండి. అంచేత తక్కువ అంటే -7 వేసుకోవాలి. మరి 94 అనేది మరి 100కి ఎంత తక్కువ 100కి అంటే 6
-6. ఇది ఫస్ట్ స్టెప్. ఏం చేయాలని చెప్పానంటే ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. 7 6 ఆర్ 42 అండి. ఓకేనా, ఇందాక కూడా మనం అలాగే చెప్పుకున్నాం. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే 7 6 యాడ్ చేస్తే -7 -6 కలిపితేనండి -13. -13 కదండి. ఈ -13ని మనం దేంట్లో తీసేయాలంటే కనుక 100లోంచి తీసేయాలి. 100లోంచి 13 తీస్తే ఎంత అవుతుందంటే 87 అవుతుందండి. ఈ 87ని ఇప్పుడు ఆఫ్ చేయాలని మీరు అడిగారు అనుకోండి, తప్పు అయిపోతుందండి. ఎందుకంటే 50 అంటే ఆఫ్ కదండి, అప్పుడు ఆఫ్ చేయాలి. మరి 100 అంటే ఫుల్ కదా, దీని ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్గా 87 రైట్ వే. దీని ఆన్సర్ 8742. ఓకేనండి. సరదాగా రెండో క్వశ్చన్ చూద్దాం. 98 అనే నెంబరు 100కి ఎంత తక్కువ అంటే 2 అండి. 95 అనే నెంబరు 100కి ఎంత తక్కువ అంటే 5 అండి. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఏం చేయాలి, మనం మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 2 5 ఆర్ 10, -2 -5 కలిపితే -7. ఇది దేంట్లో తీసేవాలండి, 100లో తీసేవాలి. 100లో 7 తీస్తే ఎంత, 93. 9310 యాజ్ యువర్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఈ రెండు ఎలా ఇచ్చినా పర్లేదు కదా, చెప్పాను కదా 100 మీద తీసి అలా అయినా పర్లేదు, అందుకే ఇంకేం రాయాలి, టెక్నిక్స్ అలా ఉంచేస్తానండి. ఓకే, ఇది 100కి ఎంత తక్కువ అంటే 4 తక్కువ అండి. ఇది 100కి ఎంత తక్కువ అంటే 8 తక్కువ. ఓకే, ఏం చేయాలి, ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. 4 8 జార్ 32 అండి. ఓకే, 4ను 8 యాడ్ చేస్తే ఎంత, -4 -8 కలిపితే -12. ఇది దేంట్లో తీసేవాలి, 100లో తీసేయాలి. 100లో 12 తీస్తే 88. డైరెక్ట్గా రాయాలి, ఇంకేం చేయకూడదు, 100 కాబట్టి డైరెక్ట్గా రాయాలి. ఓకేనండి, అంత ఈజీగా వస్తాయండి, పెద్ద పెద్ద మల్టిప్లికేషన్ అయినా సరే ఈజీగా వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనండి. మల్టిప్లికేషన్లో స్టెప్ 7 అండి, చాలా జాగ్రత్తగా చూడాలి. ఇందాక మనం బిలో 100 నేర్చుకున్నాం, ఇప్పుడు అబోవ్ 100. ఓకేనా, దీనికి మనం స్టెప్స్ ఏమి రాయొద్దు, అంటే 100కి 8 ఎక్కువని +8, 100కి 7 ఎక్కువని +7 రాసి మల్టిప్లై చేసి అలా ఏమీ చేయొద్దండి. నేను ఒక క్వశ్చన్ క్లియర్గా చెప్తానండి, అది నేను ఏ విధంగా అయితే చేస్తున్నా ఇవన్నీ వచ్చేస్తాయి. ఓకేనా, చూడండి, ఎక్కువ స్టెప్లు వేయకుండా ఫస్ట్ ఏం చేయాలంటే 100కి అబోవ్ కాబట్టి, మొత్తం అబోవ్ 100 కాబట్టి చూడండి, 8 7 జార్ 56. ఓకేనండి, అది ఫస్ట్. 8 + 7 15. ఇది 100కి ఎక్కువ కాబట్టి 100కి యాడ్ చేసేయండి. 15 100 కలిపితే 115 యాజ్ అవర్ ఆన్సర్. చూడండి, అంత ఈజీగా వచ్చేస్తుంది. చెప్పారు కదా, స్టార్టింగ్ చెప్పేటప్పుడు మాత్రమే క్లారిటీ అండి. 50 గురించి చెప్పినప్పుడు మీరు భయపడవచ్చు, కానీ ఇక్కడ మాత్రం చూస్తే డైరెక్ట్గా వస్తుంది ఆన్సర్. ఒకసారి క్లియర్గా ఇది కూడా చూడండి. 2 9 జార్ 18. ఓకే, 9 + 2 11. దాన్ని 100 క్యాన్సిల్ చేస్తే 111. ఓకే, ఇలా డైరెక్ట్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇది చాలా జాగ్రత్తగా చూడాలండి, ఎందుకంటే 4 1 జార్ 4 అని రాయకూడదని ఆల్రెడీ చెప్పా, డబల్ డిజిట్ రాయాలి, 0 4 అని. ఓకే, అది ఫస్ట్ స్టెప్. 4 + 1 కలిపితే 5. దీన్ని 100 క్యాన్సిల్ చేస్తే మనకి 105. ఇది మన ఆన్సర్. ఇంత ఈజీగా వస్తాయని మనకి. ఓకేనండి, ఇదే స్టెప్లోనండి కొద్దిగా 200 మీద ఇస్తే, 300 మీద ఇస్తే, 400 మీద ఇస్తే అని చాలామంది అడుగుతున్నారు. ఒకసారి క్లారిటీగా చూస్తే 200 మీద ఇచ్చాను ఇక్కడ. 204 × 202 కనుక ఉంటే కనుక ఒకవేళ ఫస్ట్ ఏం లేదు, మనకి స్టెప్లు ఏమీ వేయకుండా ఒకసారి క్లియర్గా వినండి. 4 2 జార్ 8 అని రాస్తామా, మన రూల్ ప్రకారం 0 8 అని రాస్తామా అంటే 0 8 అని. ఓకే, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ 4 2 యాడ్ చేస్తే 6. ఓకేనండి, ఈ 6ని మరి దేనికి యాడ్ చేయాలంటే ఇది 200s మీద ఇచ్చాడు కాబట్టి 200 కంటే ఎక్కువ కాబట్టి 200కి యాడ్ చేసిన ఎంత అయిందంటే 206 అయింది. కాబట్టి 206 ఇక్కడ రాసాం అనుకోండి తప్పు అవుద్ది, ఎందుకంటే 100 ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా రాసాం, ఒక ఫుల్లే కాబట్టి డైరెక్ట్గా రాసాం. ఇక్కడ 200 మీద ఇచ్చాడంటే 2 ఫుల్స్ అంచేత వచ్చిన దాన్ని ఏం చేయాలంటే టైమ్స్ కాబట్టి 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే అయిపోయిందండి. 2 6 జార్ 12 అండి, 2 2 జార్ 4. ఇది మన ఆన్సర్ అయిపోతుంది. 300 మీద ఇచ్చినా, 400 ఇచ్చినా, 500 ఇచ్చినా, 600 ఇచ్చినా మన రూల్ ఒకటే. ఒకసారి ఇచ్చి కూడా చూద్దామండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే 3 × 5 ఏం చెప్పానండి 15. ఒకవేళ సింగిల్ డిజిట్ వస్తే 0 పెట్టమని, ఇప్పుడు ఆటోమేటిక్గా డబుల్ డిజిట్ వచ్చింది, గొడవలేని పని. ఓకే, 3 5 జార్ 15 అయిపోయింది కాబట్టి ఇది 3 ఈ 5 యాడ్ చేస్తే 8. ఈ 8 మనం దేనికి యాడ్ చేయాలంటే 300 మీద ఇచ్చాడు కాబట్టి 300కి యాడ్ చేస్తే 308 అండి. 308 ఇక్కడ రాసేస్తామంటే రాయకూడదు, ఇవి 300s అంటే 100కి 3 టైమ్స్ కాబట్టి 3తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుద్దంటే 3 8 జార్ 24, 3 3 జార్ 9 అవుద్దండి. నెక్స్ట్ కొంచెం చూడండి, 401 × 407. ఓకేనండి,
177 అని రాయాలా 07 అని రాయాలా అంటే నేను చెప్పిన ఆల్రెడీ డబుల్ డిజిట్ రాయాలి 07 అని. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 1 7 యాడ్ చేస్తే 8 అవుద్దండి. ఈ 8ని దేనికి యాడ్ చేయాలంటే 400కి యాడ్ చేయాలి. అప్పుడు ఎంత అవుద్దంటే 408 అవుతుంది. ఇప్పుడు రూల్ ప్రకారం తెలుసు కదండి 100కి 4 times 400 అంటే అంచేత ఇంటూ 4తో చేస్తే కనుక 4 8 జార్ 32, 4 4 జార్ 16 అంచేత దీని ఆన్సర్ ఇది అవుతుంది. ఇంత ఈజీగా వస్తాయి. 500 ఇచ్చినా 600 ఇచ్చినా 700 ఇచ్చినా ఇదే రూల్ అండి. ఓకేనండి. మల్టిప్లికేషన్లో ఇప్పటి వరకు 8 స్టెప్స్ కంప్లీట్ అయినాయండి. చాలా ఈజీగా నేర్చుకున్నాము. దీనికి సంబంధించి ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు. ఏమైనా ఒకవేళ దీనికి సంబంధించి డౌట్స్ ఉంటాయి కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.